ఎప్పుడైనా సరే ప్రతి మనిషికి లైఫ్ అనేది ఎలా ఉండాలనుకుంటారంటే వీళ్ళు కోరుకున్నట్టు ఉండాలనుకుంటారు. ఒకసారి చెప్పండి, జీవితం నేను కోరుకున్నట్టు ఉండదు. ఎంతమంది ఉండిద్ది అనుకున్నారు? ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే చాలా మంది ఆలోచన, చాలా మంది విధానాలు ఎలా ఉంది అంటే జీవితం వీళ్ళు కోరుకున్నట్టున్నారు అనుకుంటారు, కానీ దేవుడు జీవితం వీళ్ళు కోరుకున్నట్టు ఇవ్వడం. ఎందుకంటే జీవితం అనేది మనం రాసుకున్న పుస్తకం కాదు, మన ఇష్టం వచ్చిన ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన జీవితంలో నువ్వేం చేయాలి తెలుసా? నమ్మకత్వం కలిగి నీ జీవిత విధానాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు తెల్లగా ఉన్న వాళ్ళని చూసి నేను అట్లాంటి చేసుకోలేదని మనం ఎందుకు దేవుడు మీకు కావాల్సిన దాన్ని చేతపరచు. దేవుడికి తెలుసు మీకు ఎవరు ఇవ్వాలి, దేవుడికి తెలుసు మీకు ఎలాంటి వాళ్ళు ఇవ్వాలి. ఖచ్చితంగా ఎందుకు విషయాన్ని చెప్తున్నానంటే కుటుంబ వ్యవస్థలో మనం నమ్మకంగా లేకపోతే దేవుడిచ్చేవేవి పొందుకోలేము. మనం నమ్మకత్వమే వర్తింపజేసింది. నమ్మకత్వం వల్ల మనం విస్తరిస్తాం. నమ్మకత్వం నీలో ఉంటే దేవుడు ఉంటాడు. ఎవరైతే ఉంటాడు? నమ్మకంగా దానియేలు ప్రార్థన చేయబట్టే దానియేలుతో దేవుడు